అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సుభాష్ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుడిగా గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు చేసిన నృత్య, నాటక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పెంపు, 53,000 ఉద్యోగాల భర్తీ, ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ పథకం అమలు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కళాకారులు నాటక, నృత్య రూపంలో ప్రదర్శించడం చాలా బాగుందని అభినందించారు. రైతులకు, మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఆర్ఓ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అవుతుంది 1st నుంచి 9th వరకు. సో ఈ రోజు మన యాక్టివిటీస్ చేసాం. సిమిలర్లీ రేపు మన హెల్త్ డే ఉంది. 3rd కి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డే ఉంది. సిమిలర్లీ 1 to 9th వరకు మనకు షెడ్యూల్ వచ్చింది. దాని ప్రకారం మనం వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా యాక్టివిటీస్ చేస్తున్నాం. సో తెలంగాణ ప్రభుత్వం ద్వారా 1 year కి అయిపోయి విజయ ఉత్సవాలు లాగా పండుగ లాగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో సిమిలర్లీ గ్రూప్ 4 కి 4th కు 1st, 2nd, 3rd నేను చెప్పాను. 4th కు మన పెద్దపల్లి గ్రూప్ 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్ మన ఆనరబుల్ సీఎం సార్ ఇస్తున్నారు. ఆల్ గ్రూప్ 4 అపాయింటెడ్ క్యాండిడేట్స్ కి, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కి. సో మీ అందరికి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈ 9,000 మంది చూస్తున్నాం. మన జయపూర్ భూపాలపల్లి జిల్లా నుంచి 101 సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో భూపాలపల్లి జిల్లాకి 101 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మనం ఇక్కడ నుంచి అక్కడ పెద్దపల్లిలో సీఎం సార్ ఇస్తున్నారు. సిమిలర్లీ ఐ రిక్వెస్ట్ ఎంత భూపాలపల్లి జిల్లాకి జిల్లా ప్రజలకి ఇప్పుడే మనం 1st to 9th మన ఈ ప్రజా విజయోత్సవాలకు మన విజయవంతంగా చేయాలి. అండ్ మీ ఇది మన గవర్నమెంట్, మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఏమైనా మీకు ఎనీ హెల్ప్ కావాలి మనం ఇక్కడ ఉంటాం. సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అండ్ మేక్ షూర్ దట్ అన్ని పబ్లిక్ గ్రీవెన్సెస్ మనం ఇక్కడ రిజాల్వ్ చేస్తున్నాం. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ కల్చరల్ టీమ్ యాక్టివిటీ ఇన్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఒక స్వతంత్రం తెచ్చినటువంటి నెహ్రూ కుటుంబం, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, ఏ పథకాలైతే చెప్పారో 6 గ్యారంటీ పథకాలలో 5 పథకాలను అమలు చేస్తూ 10 నెలల లోపు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి పేదలకు వైద్యం అందించే ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. 200 యూనిట్ల కరెంటును కూడా ఒక గ్రామంలో 5గురు 6గురు తప్ప మొత్తం గ్రామం అంతా కూడా ఉచితంగా గృహ వసతి కొరకు మరి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, అంతేకాదు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పేదలు, బడుగు, బలహీన వర్గాలు భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా కనివిని ఎరగని రీతిలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఈ రోజు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసిన ఆ అప్పుకు 60,000 కోట్ల మిత్తి కడుతూ ఈ రోజు ప్రజల మీద భారం పడకుండా 23,000 కోట్ల రుణ భారాన్ని అదేవిధంగా రైతుల మాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను రాగానే 18,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, ఖర్చు మాత్రం 23,800 కోట్ల ఖర్చు అవుతుంది. నెలకు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు, ఎమ్మెల్యేలు నిజాయితీగా, అవినీతి లేకుండా, అక్రమాలకు తావివ్వకుండా, దోపిడీదారులను పొందబెడుతూ నిజాయితీగా పరిపాలన అందించే ప్రభుత్వం
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా 4 సంవత్సరాలు 6 నిమిషాలు చెప్పిన మాట ప్రతి ఒక్క మాట అమలు చేసి ఈ ప్రభుత్వం తీరుతుంది. గౌరవ శ్రీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి మాట అమలు చేసి తీరుతాం అని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సోదరులారా, మీరు ఒక్కసారి ఈనాడు జరిగేటువంటి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకే జరిగే ఈ విజయోత్సవ సభలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గ జయశంకర్ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని న్యాయంగా ఏదైతే తప్పు జరిగితే ప్రశ్నించండి, సూచనలు ఇవ్వండి, మేము సరిదిద్దుకుంటాం. మేము చెప్పిన మాట ప్రతి మాట అమలు చేసి తీరుతామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ